ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా పార్ట్ 1 ట్రైన్స్ చూడకపోతే పార్ట్ 1 చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇది పార్ట్ 2 చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏ ట్రైన్ 240 meters లాంగ్ passes a pole in 24 seconds. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్ 650 meters లాంగ్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైనా సరే పోల్ కానీ మ్యాన్ కానీ స్టోన్ కానీ క్రాస్ చేస్తుందంటే అది ట్రైన్ యొక్క స్పీడ్ అనేసి, ట్రైన్ యొక్క టైం ఇస్తే ట్రైన్ యొక్క టైం కానీ అనేసి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు డిఎస్పి అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అలాగే ఇక్కడ కూడా డిఎస్టి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకి ఇక్కడ అన్ని మీటర్స్లో సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి నో ఇష్యూ, ఎటువంటి కన్వర్జేషన్ అయితే మనం చేయని అవసరం లేదు. చూడండి, ఇప్పుడు 240 meter లాంగ్ పాసెస్ ఏ పోల్ ఇన్ 24 seconds అన్నాడు కదా. సో స్పీడ్ మనకు కావాలంటే ఇక్కడ నుంచి పైన నుంచి డిస్టెన్స్ బై టైం అవుతుంది, అవును కదా. సో స్పీడ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ట్రైన్ అంటున్నాడు కదా, ట్రైన్ యొక్క డిస్టెన్స్ 240. అలాగే టైం ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇచ్చాడు ఇక్కడ 24 seconds ఇచ్చాడు. సో ఇక్కడ 24 1 పోతుంది కాబట్టి స్పీడ్ ఎంత అవుతుంది, స్పీడ్ ఈక్వల్ టు 10 meters per second. ఎలా, ఎందుకంటే ఇక్కడ చూడండి లెంత్ మీటర్స్లో ఇచ్చాడు, టైం సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి మీటర్ పర్ సెకండ్. ఇది స్పీడు, ట్రైన్ యొక్క స్పీడు 10 meter per second. చూడండి, అయితే ఎప్పుడైనా సరే మనం లెంత్లు, ప్లాట్ఫామ్ లెంత్, ట్రైన్ లెంత్ ఎప్పుడు కూడా యాడ్ చేయాలని చెప్పాను. అయితే టైం అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడిగాడు మనకు, టైం అంటున్నాడు. చూడండి, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అంటున్నాడు. అంటే ఎంత టైం పడుతుంది 650 meters లాంగ్ క్రాస్ చేయడానికి అనేసి అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనం, సో మనకు అడిగింది టైం కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ మనకి ఏంటంటే ఇక్కడ 240 ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ 650 ప్లాట్ఫామ్ డిస్టెన్స్, ఇది తీసుకోవాలి. ఓకేనా, డివైడెడ్ బై, ఇప్పుడు మనకు స్పీడ్ ఎంత ఉందండి, 10 తీసుకోవాలి. సో 240 650 యాడ్ చేయండి, 0 4 5 ఎంత 9 6 2 890. సో ఇక్కడ 890/10, 0 0 క్యాన్సిల్. సో మనకి ఎంత టైం తీసుకుంటుందండి, 89 seconds. సో 89 seconds, బి మన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 2 trains of equal length are running on parallel lines in the same direction. చూడండి, మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, సేమ్ డైరెక్షన్లో 2 ట్రైన్లు కానీ మనుషులు కానీ ఎవరు వెళ్ళినా కూడా ఏం తీసుకోమని చెప్పాను, స్పీడ్కి మైనస్ తీసుకోమని చెప్పాను. ఓకేనా, అలాగే ది ఫాస్టర్ ట్రైన్ పాసెస్ ది స్లోవర్ ట్రైన్ ఇన్ 36 seconds. ది లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఈజ్ అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ డిఎస్టీకి వెళ్దాం. డిఎస్టీ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ టు, చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో చూడండి ఫ్రెండ్స్, స్పీడు చూడండి మైనస్ చేయాలి అంటే, చూడండి డిఫరెన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. స్పీడు 46 నుంచి 36 పోతే ఎంత అండి, 10. అలాగే 2 ఈక్వల్ లెంత్ అంటున్నాడు, ఎల్ ప్లస్ ఎల్ అనేసి రాసుకోవచ్చు కదా. ఒక ట్రైన్ లెంత్ ఎల్ అనుకుంటే ఇంకో ట్రైన్ లెంత్ కూడా ఎల్ అనేసి నేను రాసుకోవచ్చు కదా, అంటే 2 ఈక్వల్ లెంత్ అనేసి అన్నాడు. సో టైం చూడండి ఫ్రెండ్స్, టైం ఎంత ఇచ్చాడు ఇక్కడ 36 seconds ఇచ్చాడు. ఇదే కదా మనకి ఇచ్చింది. సో ఇక్కడ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది km/h అన్నట్టు, ఎందుకంటే మనకు స్పీడ్ ఎందుట్లో ఇచ్చాడు, km/h ఇచ్చాడు. సో ఇది కూడా km/h అనేసి అర్థం. సో మనకు మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవడానికి మీకు ఏం టెక్నిక్ చెప్పాను, నేను ఏమని చెప్పాను, మీటర్ పర్ 5/18తో చేయాలని చెప్పాను. సో దీన్ని 5/18తో మల్టిప్లై చేయండి. చూడండి ఫ్రెండ్స్, 10 × 5/18, ఈ 36ని యువతలు పంపించండి. సో మల్టిప్లై అవుతుంది 36. సో 18 1 18 2, 5 2 ఎంత అండి 10, 10 మళ్ళీ 10 ఎంత, 10 × 10 అంట 100 అవుతుంది. సో ఇది ఎంత, ఎల్ ప్లస్ ఎల్ 2Lకి ఈక్వల్. సో మనకు అడిగింది ఏంది, ది లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అన్నాడు. సో 2L = 100 అయితే ఎల్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 50 అవుతుంది. ఎల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 50 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ 50. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఏ ట్రైన్ 360 మీటర్ లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 km/h. ఇట్ పాసెస్ ఏ బ్రిడ్జ్ 140 మీటర్ లాంగ్. చూడండి క్వశ్చన్ ఏంటంటే, చూడండి ట్రైన్ 360 మీటర్ లాంగ్ ఉంది, స్పీడ్ ఇచ్చాడు. అలాగే ఎంత టైంలో 140 మీటర్ లాంగ్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది, ఇది మన క్వశ్చన్. చూద్దాం చూడండి ఫ్రెండ్స్. సో చూడండి డిఎస్టీ, మళ్ళీ డిఎస్టీకి వెళ్దాం. సో మనకు అడిగింది టైం. సో డిస్టెన్స్ ఎప్పుడు నేను ఏం చేయమని చెప్పాను, యాడ్ చేయమని చెప్పాను, అంటే లెంత్ మనకు 360 + 140 డివైడెడ్ బై మనకు ఇక్కడ 45 కిలోమీటర్స్. ఎందుకంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు. ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ టు 45 కిలోమీటర్స్. సో చూడండి ఇది ఎందుట్లో ఉంది, మనకు మీటర్లో ఉంది, ఆన్సర్లు సెకండ్స్లో ఉంది. సో మనం 45 km/hని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్ అంటే చూడండి 5/18తో డివైడ్ చేయాలి, ఇదే కదా. సో చూడండి ఫ్రెండ్స్, 360 + 140 ఎంత అవుతుంది, 0, 6, 4, 10, 1. సో 3, 5 అవుతుంది. సో 500/45 × 5. ఈ 18ని నేను పైన రాసుకోవచ్చు కదా, 5/18 ఏదైతే ఉందో ఆ 18ని నేను పైన రాసుకోవచ్చు, అంతే కదా ఫ్రెండ్స్. చూడండి 5 1 500 కదా, 5 1. సో చూడండి 9 2 18, అలాగే 9 5 45. సో 5 1 5 2 10. సో 20 2 ఎంత అవుతుందండి, 40 అవుతుంది. 20 2 ఎంత అవుతుంది, 40 సెకండ్లు అవుతుంది. సో బ్రిడ్జిని క్రాస్ చేయడానికి ఎంత పడుతుందంటే టోటల్గా 40 నిమిషాలు పడుతుంది. ఎంత పడుతుంది, 40 నిమిషాలు అనేది పడుతుంది, 40 సెకండ్లు అనేది పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 2 ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అయితే మనం ఏం చేయాలి, స్పీడ్స్ 2 యాడ్ చేయాలి. ఓకే, స్పీడ్ 1, స్పీడ్ 2 2 యాడ్ చేయాలి. సో దేర్ లెన్స్ ఆర్ 1.10 kilometers and 0.9 km రెస్పెక్టివ్లీ. ద టైమ్ టేకెన్ బై ది స్లోవర్ ట్రైన్ టు క్రాస్ ది ఫాస్టర్ ట్రైన్ ఇన్ సెకండ్స్. చూడండి అన్ని km/hలోనే ఇచ్చాడు, కానీ మనకు మాట్లాడేది ఏంది, మీటర్ పర్ సెకండ్లో మాట్లాడుతున్నాడు. అలాగే టైం, స్లోవర్ ట్రైను ఫాస్టర్ ట్రైన్కి అంటే క్రాస్ చేయడానికి ఎంత టైంలో క్రాస్ చేస్తుందని అడుగుతున్నాడు. సో మనకు మళ్ళీ డిఎస్టీకి వెళ్దాం. చూడండి డిఎస్టీ, స్పీడ్ తెలుసు కాబట్టి స్పీడ్ 2 యాడ్ చేయండి. 60 + 90 ఎంత అవుతుందండి, 150. సో స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ చూడండి 1.10 + 0.9 బై టైం. సో మనకి ఇదే కదా అడిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది km/hలో ఉంది. సో 1.10.9 2 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 2 అవుతుంది. 2 ఇక్కడ 150 అవుతుంది. సో ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది km/hలో ఉంది. సో కిలోమీటర్ల మీటర్లో, 1 మీటర్ అంటే 1000 కదా. సో 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కదా. సో మార్చుకుందాం. చూడండి ఇప్పుడు 150 మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా మీటర్స్ పర్ సెకండ్లో మార్చుకుందాం. మీటర్స్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే ఏమొస్తుంది, ఇక్కడ 5/18 వస్తుంది, అంతే కదా. సో యువతల 2000 అవుతుంది, ఎందుకంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కదా. సో అది 2000 అవుతుంది. చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ 3 6 18, 3 5 15. సో ఇదే కదా. సో చూడండి 5 1 5 4 20, 0 0 క్యాన్సిల్. అలాగే 5 1 5 8 40. ఈ 6ను అవతల పంపండి. సో ఎంత అవుతుంది, 6 8 అంటే ఎంత అండి, 6 8 48. 6 8 ఎంత, 48. సో మనకు టైం ఎంత పడుతుందంటే 48 సెకండ్లు పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏ జాగర్ రన్నింగ్ ఎట్ 9 km/h అలాంగ్ సైడ్. చూడండి అలాంగ్ సైడ్ అంటే ట్రైన్ ట్రాక్ పక్కనే ఒక జాగరు రన్ చేస్తూ పోతున్నాడు. 1 గంటకు ఎన్ని కిలోమీటర్లు అంటే 9 కిలోమీటర్లు స్పీడు, అంటే 9 కిలోమీటర్లు 1 గంటలో కవర్ చేస్తున్నాడు అంట. చూడండి ఏ రైల్వే ట్రాక్ ఇన్ 240 meters ahead of the engine of 120 meters long train running at 45 km/h in the same direction. In how much time will the train process the jagger? చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇప్పుడు చూడండి ఏమంటే ఈ క్వశ్చను ఈ విధంగా ట్రైను ముందుంది చూడండి ఫ్రెండ్స్. అయితే జాగరు ఈ విధంగా జాగ్ చేస్తూ ఉన్నాడు, అంటే ఈ మనిషి జాగింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇంజిన్ హెడ్ అంటే ముందుందనేసి అంటున్నాడు. సో జాగర్ ఇది, ట్రైన్ ఇది. సో రెండు సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి స్పీడ్స్ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో 45 కిలోమీటర్స్ మైనస్ 9 కిలోమీటర్స్ ఈక్వల్ టు మనం మళ్ళీ డిఎస్టీకి వెళ్ళండి, డిఎస్టీ. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాక్ డిస్టెన్స్ 240 ప్లస్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఇంజిన్ 120 మీటర్స్ అన్నాడు. సో ఎప్పుడు కూడా లెంత్లు యాడ్ చేయాలండి. సో డివైడెడ్ బై ఇప్పుడు మనకి ఏమొస్తుంది, టైం వస్తుంది. సో ఇది ఎందుట్లో ఇది మీటర్లో ఉన్నాయి, ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో 45 - 9 అంటే ఎంత అండి, ఇది 36 అవుతుంది, అంతే కదా. సో 36 అవుతుంది. సో మనం దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకోవాలంటే ఏంది 5/18. సో ఈక్వల్ టు 24 + 12 అంటే ఎంత 36, 360 మీటర్స్ బై టైం టీ. 18 ఒకట్లు 18 రన్లు. సో 5 రన్లు ఎంత అవుతుంది, 5 రన్లు ఎంత ఉంది 10. సో ఇక్కడ 360 బై టైం టీ. సో చూడండి టీ ఈక్వల్ టు 360/10 చేస్తే 0 క్యాన్సిల్, ఎంత మిగులుతుందండి 36 సెకండ్స్ మిగులుతుంది. ఎంత 36 సెకండ్స్లో ఈ టైంలో ఏం చేస్తుంది, ఆ జాగర్ని ట్రైన్ అనేది క్రాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదే కదా మనకు అడిగింది. సో 36 సెకండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దీనికి పార్ట్ 1 అయితే ఉందండి, ట్రైన్స్ బేస్డ్ అనేసి. పార్ట్ 1 వాచ్ చేయండి, దాని తర్వాత ఇది మాత్రం వాచ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో అర్థం కాకపోతే మాత్రం కామెంట్ కాలంలో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంగ్లీష్ మీద చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఉంటే ఇంగ్లీష్ మాత్రం వాచ్ చేయండి ఫ్రెండ్స్, మీకు 100కి 100% హెల్ప్ అనేది జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఓరియంటెడ్ రూల్స్ మీద అడగాలనుకుంటే మనం ఏవైతే వీడియోస్ ప్రొవైడ్ చేసామో వాటి మీదే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.